హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను. దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందిరమ్మ ఇళ్ళ L1 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికండి అప్డేటు. ఇందిరమ్మ ఇళ్లకు ఐకేపీ ద్వారా రుణాలు అయితే ఇస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు అయితే చదివి వినిపిస్తాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కూడా దానికి సంబంధించిన వివరాలు. ఇందిరమ్మ ఇళ్లకు ఐకేపీ రుణాలు పాలేరులో 33 మంది నిరుపేదలకు అందజేత, మిగతా ప్రాంతాల్లోనూ అమలుకు యోచన. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని 4 మండలాల పరిధిలో 124 మందికి మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో పునాదులు వేసుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న 33 మంది లబ్ధిదారులకు ఇందిరా క్రాంతి పథకం ద్వారా ₹1,00,000 చొప్పున వడ్డీ లేని రుణాలను మొత్తం 33 లక్షలు అధికారులు అందజేశారు. పునాదులు పూర్తి కాగానే ప్రభుత్వం మొదటి విడతలో లబ్ధిదారులకు అందజేసే లక్షను వీరు ఐకేపీకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. పాలేరులో ఈ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రమంతటా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం 4 దశల్లో 5 లక్షలను జమ చేస్తుంది. మొదట విడత పునాదులు పూర్తయితే 1,00,000, పిల్లర్లు వేసిన తర్వాత 1,25,000, స్లాబ్ పూర్తయితే 1,75,000, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరొక 1,00,000 అందిస్తుంది. మొదటి విడతలో రాష్ట్రంలో మొత్తం 7,20,045 మంది ఇందిరమ్మ ఇళ్ల ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారులను ప్రకటించి 2 నెలలు కావస్తున్నా రాష్ట్రంలో ఇంతవరకు 1000 ఇళ్లు కూడా పునాది దశను దాటలేదు. నిబంధనల మేరకు పునాదులు పూర్తయితేనే 1,00,000 అందిస్తామని గృహ నిర్మాణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంలో పలువురికి ఐకేపీ ద్వారా రుణం ఇప్పించి పనులను ప్రారంభింపజేశారు. లబ్ధిదారులకు ప్రభుత్వం ఇసుకను మాత్రమే ఉచితంగా అందిస్తోంది. సిమెంటు, ఇనుము, కంకరను వారే కొనుగోలు చేసుకోవాలి. వీటి ధరలు ఎక్కువగా ఉండడంతో పలువురు లబ్ధిదారులు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఐకేపీ ద్వారా అందించే రుణం ద్వారా నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. ఇలా తీసుకున్న రుణాన్ని ఇంటి నిర్మాణంలో భాగంగా దశల వారీగా లబ్ధిదారుల ఖాతాలో జమయ్యే డబ్బులతో ఐకేపీకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం 1,000 కోట్లను సిద్ధంగా పెట్టుకుంది. కాకపోతే నిబంధనల ప్రకారం పునాదులు పూర్తయితేనే డబ్బులను జమ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నిరుపేద లబ్ధిదారులకు ఐకేపీ రుణాలు ఇప్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. చూశారు కదా అండి, ఈ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో L1 లబ్ధిదారులు వాళ్ళకైతే పునాదులు తీసుకొని బేస్మెంట్ కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల పనులు అయితే ఆగిపోతున్నాయని అధికారులు ఏం చేశారంటే డ్వాక్రా సంఘాల ద్వారా వీళ్ళకైతే ₹1,00,000 లోన్ అయితే ఇప్పించి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి తీసుకునేలాగా వీళ్ళకి ₹1,00,000 మొదటి విడత పడతాయి కదండి, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి తీసుకునేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారంట. ప్రస్తుతానికి ఐకేపీ ద్వారా ఇందిరమ్మ ఇల్లు L1 లబ్ధిదారులకు అయితే ₹1,00,000 లోన్లు అయితే ఇస్తున్నారు. మీరు కూడా అప్లై చేసుకోండి. ప్రతి డ్వాక్రా సంఘాల ద్వారా ఐకేపీ రుణాలు అయితే ఇస్తున్నారు L1 లబ్ధిదారులకి. మొదటి విడత ₹1,00,000 వాళ్ళు ప్రభుత్వం రిలీజ్ చేయగానే వీళ్ళు ఇప్పించిన ₹1,00,000 వాళ్ళకైతే కట్టేయాలంట అండి. అంటే డ్వాక్రా సంఘాల ద్వారా ₹1,00,000 ఇప్పిస్తుంది గవర్నమెంటే. మళ్ళీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫండ్స్ ద్వారా మళ్ళీ వెనక్కి అయితే ఆ డ్వాక్రా సంఘాల ద్వారా ఇచ్చిన డబ్బులు అయితే వెనక్కి తీసేసుకుంటారంట అండి. వెనక్కి కట్టేయాలంట మనం ₹1,00,000. అంటే బేస్మెంట్ లెవెల్లో ఇంకా కంప్లీట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు, అంటే డబ్బులు లేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే ఇట్లా డ్వాక్రా సంఘాల ద్వారా ఐకేపీ రుణాలు అయితే ఇస్తున్నారంట ₹1,00,000. ఆ ₹1,00,000 తీసుకున్న తర్వాత ఇంటి బేస్మెంట్ లేపిన తర్వాత ఆ ఫోటోలు అయితే గృహ నిర్మాణ శాఖకు పంపిస్తే ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ వారు రిలీజ్ చేస్తారంట ₹1,00,000. ఇలా చేస్తే మీ చేతి నుంచి ₹1 కూడా పడదండి. ఎందుకంటే ఆ ₹1,00,000 ఫస్ట్ పెట్టుబడి కూడా వాళ్ళే ఇప్పిస్తున్నారు కాబట్టి మీ చేతి నుంచి అయితే ₹1 పడకుండా అయితే పనులు పూర్తయిపోతాయి. సో ఇదండి ఇందిరమ్మ ఇళ్ల మీద వచ్చిన అప్డేట్. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్
ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.